వైభవ్ సూర్యవంశీ ది బేబీ మానిస్టర్ మరోసారి బౌలర్స్ను ఊచకోత కోసాడు. అది కూడా ఎట్టగైన్ తన ఏజ్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ను ఊచకోత కోసాడు భయ్య. అసలు వైభవ్ సూర్యవంశీ ఆర్సీబీ టీంని మామూలుగా షేక్ చేయలేదు. 200 కంటే ఎక్కువ పరుగుల టార్గెట్ని ఈ పిల్ల రాక్షసుడు చాలా ఈజీగా మార్చేశాడు. కేక్ వాక్ అయిపోయింది. ఎంత సింపుల్గా కొట్టేశారు. 18 ఓవర్లుగా అయిపోయింది మ్యాచ్. సో లిటరల్లీ వైభవ్ సూర్యవంశీ అస్సాంలో ఆర్సీబీ టీంను అస్సాం చేశాడు. నిజంగా అతను బ్యాటింగ్ చూస్తుంటే మైండ్ పోతుంది. మనకేలా ఉందంటే బౌలింగ్ చేసే వాళ్ళు బెక్క చచ్చిపోతారు నిజంగానే. అసలు తన ఏజ్ ఏంటి, ఆడే ఆట ఏంటి, సంబంధం ఉందా ఎక్కడైనానే? మెయిల్ ఈ మ్యాచ్లో ఆ పవర్ హిట్టింగ్తో పాటు సెన్సిబుల్ గేమ్ కూడా చూసాం. అంటే టచ్ గేమ్ ఆడాడు. ఒక కట్ షాట్ కొట్టాడు హ్యాజల్వుడ్ బౌలింగ్లో. అదైతే అరాచకం పీక్స్. సో నిజంగా వైభవ్ సూర్యవంశీ చాలా స్పెషల్ ప్లేయర్ భయ్య. ఖచ్చితంగా మన టీమిండియా తరపున ఆడాలి అండ్ తనకంటూ ఒక లెగసీ క్రియేట్ చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎనివే అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది, ఆర్సీబీ టీం ఎక్కడ మిస్టేక్స్ చేశారు, ఆర్ఆర్ ఎక్కడ గేమ్ గెలిచింది, దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో ముందు టాస్ విషయానికి వస్తే వర్షం వచ్చింది, గేమ్ డీల్ అయిపోయింది. ఆ పిచ్ రిపోర్ట్ చెప్పిన వెంటనే వర్షం పడడం స్టార్ట్ అయింది. దీంతో ఒక 45 మినిట్స్ డీలే జరిగి టాస్ పడింది. మళ్ళీ టాస్ పడిన తర్వాత వర్షం. అసలు మొత్తం మీద గేమ్ అయితే గంట 10 నిమిషాలు లేట్గా స్టార్ట్ అయింది. బట్ ఎనివే రాజస్థాన్ టీం టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. మళ్ళీ రియాన్ పరాగ్ ఏం చెప్పాడు, పిచ్ మీద మాయిశ్చర్ ఉందని చెప్పి అన్నాడు. అండ్ ఎగ్జాక్ట్లీ అది ఫస్ట్ బాల్కి కనిపించింది. జోఫ్రా ఆర్చర్ మైండ్ బ్లోయింగ్ డెలివరీ అది. ఫిల్ సాల్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు అలాంటి బాల్ వస్తుందని చెప్పి, అందుకే క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఈవెన్ ఆ తర్వాత చూసుకున్న పేస్ బౌలర్స్కి భయంకరంగా స్వింగ్ అయితే లభించింది. మెయిల్ అవుట్ సైడ్ ఎడ్జ్లు ఇన్సైడ్ ఎడ్జ్లు తగిలి బౌండరీస్ పోయాయి. అలాగే ఎక్స్ట్రాస్ రూపంలో చూసుకున్నా సరే బాల్ ఎక్కువ స్వింగ్ అవడం వల్ల అలా కూడా రన్స్ పోయాయి. సో మొత్తం ఫస్ట్ ఓవర్స్లో ఆర్ఆర్ బౌలర్స్ బాల్ని బాగానే స్వింగ్ చేశారు. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం కోహ్లీ దగ్గర నుంచి మంచి షాట్స్ వచ్చాయి. అలాగే పడిక్కల్ కూడా చాలా మంచి షాట్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఫిల్ సాల్ట్ వికెట్ పడినప్పటికీ ఆర్సీబీ టీం యొక్క స్కోరింగ్ రేట్ మంచిగానే కనిపించింది. వాళ్ళైతే ఫస్ట్ 5 ఓవర్స్లో చూసుకుంటే 50 కంటే ఎక్కువ రన్స్ కొట్టేశారు. బట్ ఎనివే వికెట్స్ చూసుకుంటే మాత్రం ఆర్సీబీ టీం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కోల్పోతూనే వచ్చారు. ముందు ఫిల్ సాల్ట్ అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ పడిక్కల్ చూసుకుంటే అతను కూడా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లోనే షార్ట్ ఎర్లీగా ఆడేసి అవుట్ అయిపోయాడు. మెయిల్ హెట్మేర్ చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. అయితే 5వ ఓవర్లో చూసుకుంటే మాత్రం ఆర్ఆర్ వాళ్ళు చాలా మంచి బౌలింగ్ చేంజ్ చేశారు. రవి బిష్ణోని తీసుకొచ్చారు. అండ్ మనం ప్రీవిడీలో మాట్లాడుకున్నాం అతనికి ఆర్సీబీ టాప్ ఆర్డర్ మీద మంచి రికార్డు ఉందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ మ్యాచ్అప్ వర్కౌట్ అయింది. బిష్ణోయ్ విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. సో కోహ్లీ అయితే ఒక బిగ్ షాట్కి ట్రై చేశాడు. వికెట్స్ పడినా సరే యాంకర్ ఇన్నింగ్స్ లేదు ఏమీ లేదు, అటాక్ చేద్దాం అనుకున్నాడు. కానీ రవి బిష్ణోయ్ వేసిన గూగుల్ను సరిగ్గా రీచ్ చేయలేక అవుట్ అయిపోయాడు. సో ఆర్సీబీ టీంకి పవర్ ప్లేలో 61 పరుగులు వచ్చాయి కానీ 3 ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయారు. అలాగే తర్వాత చూసుకున్న వికెట్ల పతనం ఆగలేదు. మిడిల్ ఓవర్స్లో కూడా ఆర్ఆర్ బౌలర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేశారు. రవి బిష్ణోయ్ తను వేసిన నెక్స్ట్ ఓవర్లో కృణాల్ పాండ్యాని అవుట్ చేశాడు. అండ్ దెన్ ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో బ్రిజేష్ శర్మ, ఈ కుర్రాడు చాలా మంచి బౌలింగ్ చేశాడు భయ్య. మెయిల్ ఆర్ఆర్ వాళ్ళు మ్యాచ్ కోసం ఆ టఫ్ కాల్ తీసుకున్నారు. తుషార్ దేశపాండేని పక్కన పెట్టి బ్రిజేష్ శర్మని తీసుకొచ్చారు. అండ్ ఈ మూవ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. మెయిల్ ఆర్సీబీ టీం స్ట్రెంత్ ఏంటి మిడిల్ ఓవర్స్లో సిక్సర్లు కొట్టడం. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అది చేయలేకపోయారు. మెయిల్ బ్రిజేష్ మరియు బిష్ణోయ్ మిడిల్ ఓవర్స్ని చాలా బాగా ఆపరేట్ చేశారు. పర్టికులర్ వాళ్ళ బౌలింగ్లో డిసిప్లిన్ కనిపించింది. ఎక్కడ కూడా ఈజీ బాల్స్ ఇవ్వలేదు. అట్ ది సేమ్ టైం బ్రిజేష్ శర్మ వేసే బాల్స్ చూసుకుంటే చాలా వరకు స్కిట్ అయి వచ్చేవి. అంటే పిచ్ మీద పడిన తర్వాత అనుకున్న స్థాయిలో బౌన్స్ అయ్యేవి కాదు. ఇన్ఫాక్ట్ జితీష్ శర్మ మరియు టిమ్ డేవిడ్ వీళ్ళిద్దరూ లో బౌన్స్కి డిసీవ్ అయిపోయారు. అనుకున్న స్థాయిలో బాల్ బౌన్స్ అవ్వలేదు. మళ్ళీ జితీష్ అయితే బాల్ అని చూసి బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోయాడు. కానీ ఆ బాల్ అసలు బౌన్స్ అయ్యి కాలేదు, స్కిడ్ అయి వచ్చింది. అండ్ టిమ్ డేవిడ్కి చూసుకున్న సేమ్ టు సేమ్ పుల్ ఆడదాం అనుకున్నాడు. కానీ అనుకున్న స్థాయిలో బాల్ బౌన్స్ అవ్వలేదు. సో నిజానికి మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో బ్రిజేష్ శర్మ ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. అండ్ బిష్ణోయ్ చూసుకుని అతను కూడా తన ఫామ్ని కంటిన్యూ చేశాడు, మంచిగా పడింది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరూ తలో 2 వికెట్లు ఆర్సీబీ టీం యొక్క మిడిల్ ఆర్డర్ నడ్డు విచ్చారని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే ఒక ఎండ్లో పట్టిడారు తన వికెట్ను కాపాడుకున్నాడు. అండ్ ఆల్సో షిఫర్ట్తో చూసుకుని ఒక మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేయగలిగాడు. ఐ థింక్ 31 రన్స్ యాడ్ చేశారనుకుంటా వీళ్ళిద్దరు. కానీ ఇప్పుడైతే రవీంద్ర జడేజా షిఫర్ట్ వికెట్ తీశాడో ఇంకా ఆర్సీబీ టీం అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళాల్సి వచ్చింది. అంటే వాళ్ళు 14 ఓవర్స్కి 125 రన్స్ కొట్టి ఏకంగా 7 వికెట్లు కోల్పోయారు. దీంతో రజత్ పటిదార్ ఒక్కడితో మేనేజ్ చేయడం చాలా కష్టం. సో ఆర్సీబీ వాళ్ళకి ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. అందుకే వెంకటేష్ అయ్యర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకున్నారు. అయితే ఈ మూవ్ వాళ్ళు బౌలింగ్ చేస్తున్నప్పుడు కాస్త డ్యామేజ్ చేసింది. 5వ బౌలింగ్ ఆప్షన్ బాగా బ్యాక్ఫైర్ అయింది. బట్ స్టిల్ ఈ మూవ్ని అయితే నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే ఆర్సీబీ టీంకి వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ వెంకటేష్ అయ్యర్ వచ్చి ఉండకపోతే ఆర్సీబీ టీంకి అంత స్కోర్ వచ్చేది కాదు. మెయిన్లీ పటిడార్కి మరి అయ్యర్కి మధ్య 41 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. సో డెఫినెట్లీ రజత్ పటిదార్ అయితే యాజ్ ఎ కెప్టెన్గా చాలా మంచి నాక్ ఆడాడు. 40 బాల్స్కి 63 రన్స్ చేశాడు. ఒక ఎండ్లో వికెట్లు కోల్పోతున్నా సరే అతను మాత్రం ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు. ఇక వెంకటేష్ అయ్యర్ చూసుకున్న లాస్ట్ ఓవర్లో రన్స్ కొట్టడం చూసాం. 21 రన్స్ వచ్చే లాస్ట్ ఓవర్లో. అందువల్ల ఆర్సీబీ టీం యొక్క స్కోర్ 200 దాటింది. సో ఆర్సీబీ టీంకి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు పడినప్పటికీ చిన్న చిన్న క్యామేస్ వచ్చాయి. పటిడార్తో పాటు కోహ్లీ చూసుకుంటే స్టార్టింగ్లో 32 కొట్టాడు. అండ్ మధ్యలో చూసుకుంటే షిఫర్ట్ 22 యాడ్ చేశాడు. ఇక చివరిలో వెంకటేష్ అయ్యర్ 29 రన్స్ కొట్టాడు. దీనివల్ల ఆర్సీబీ టీం స్కోర్ 200 దాటింది. చాలా మంచి కాంపిటేటివ్ టోటల్ అని చెప్పుకోవచ్చు. మెయిల్ ఆర్ఆర్ టాప్ ఆడడం తొందరగా వచ్చేస్తే మన ఛాన్సెస్ ఫ్యాన్సీ చేసుకోవచ్చు అని చెప్పి ఆర్సీబీ టీం ఫీల్ అయి ఉంటుంది. బట్ ఎన్నో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఇంకా కాస్త బెటర్గా బ్యాటింగ్ చేసి ఉండాల్సిందే. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో స్ట్రైక్ రొటేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేసి ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు వికెట్లు కోల్పోవడం వల్ల ఒక బౌలర్ షార్ట్ అయిపోయారు. అది కూడా ఎవరిని స్పిన్ బౌలర్ సుయాష్ శర్మని. సో ఇది ఆర్సీబీ టీంకి చాలా వరకు బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు.
మెయిన్లీ మీరు ఆర్ఆర్ యొక్క బౌలింగ్లో చూడండి, పేసర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. కానీ స్పిన్నర్స్ అయిన బిష్నే మరి జడేజా ఇద్దరికి చాలా మంచి బౌలింగ్ పడింది. బిష్నే 4 ఓవర్స్కి 32 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ జడేజా చూసుకుంటే 2 ఓవర్స్కి 14 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో పిచ్ మీద అయితే మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్కి హెల్ప్ కనిపించింది. వేరేస్ ఆర్ఆర్ టీం యొక్క పేసర్స్లో చూసుకుంటే ముందు చెప్పినట్టే బ్రిజేష్ శర్మ ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 37 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఇనీషియల్గా జాఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశాడు. అండ్ అతను కూడా కొంతవరకు మెరుగైన స్పెల్లే పడింది. బట్ సందీప్ శర్మ మాత్రం రజత్ పటిదార్ లాంటి ఇంపార్టెంట్ వికెట్ తీసినప్పటికీ రన్స్కి వెళ్ళడం చూసాం. లాస్ట్ ఓవర్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. ఎట్ ది సేమ్ టైం ఆర్ఆర్ కెప్టెన్ రేయాన్ పరాగ్ తన బౌలర్స్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోలేదేమో అనిపించింది. అంటే స్పిన్నర్స్కి అంత మంచి బౌలింగ్ పడుతున్నప్పుడు జడేజాకి ఇంకో ఓవర్ ఇచ్చి ఉండాల్సింది. ఎట్ ది సేమ్ టైం జాఫ్రా ఆర్చర్ని చివరిలో బౌలింగ్కి తీసుకురాలేదు. సో స్టార్టింగ్ 13 ఓవర్స్ వరకు చూసుకుంటే రేయాన్ పరాగ్ తన బౌలర్స్ని బాగానే రొటేట్ చేశాడు. బట్ డెత్ ఓవర్స్లో మాత్రమే కొంచెం అటు ఇటు అయింది. దీనివల్ల వాళ్ళు అనుకున్న దానికంటే ఒక 20 రన్స్ ఎక్కువ ఇచ్చేశారు. బట్ ఎనివే ఆర్ఆర్ టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 200 టార్గెట్ ఏమాత్రం 200 టార్గెట్లో కనిపించలేదు. ఏదో 160, 180 టార్గెట్ అన్నట్టు చాలా ఈజీగా చేసి పడేశారు. అది కూడా ఈ మ్యాచ్లో మన ఆర్సీబీ టీం యొక్క పేస్ బౌలింగ్ స్ట్రెంత్ పెరగడం చూసాం. జాకబ్ డఫీ ప్లేస్లో జాస్ హేజల్వుడ్ ప్లేయింగ్ లోన్లోకి వచ్చాడు. అండ్ ఇది ఆర్సీబీ టీంకి చాలా బిగ్ పాజిటివ్ మూవ్. మెయిన్లీ పవర్ ప్లేలో అతను ఆర్ఆర్ ఓపెనర్స్ని అవుట్ చేస్తాడని చెప్పి ఫ్యాన్స్ గట్టిగా ఆశలు పెట్టుకుని ఉంటారు. కానీ ఇందులో సగం మాత్రమే జరిగింది. హేజల్వుడ్ వికెట్ తీశాడు, జైస్వాల్ని అవుట్ చేశాడు. అది కూడా 2 సిక్స్లు కొట్టించుకున్న తర్వాత. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం వైభవ్ సూర్యవంశీ ఓచ కోత. అసలు ఆర్సీబీ బౌలర్స్ ఎలాంటి బౌలింగ్ చేసినా సరే తన దగ్గర ఆన్సర్ ఉంది. మీరు ఫుల్ లెంత్ వేస్తారా, లాగి పెట్టి కొడతా. మీరు షార్ట్ వేస్తారా, అయినా లాగి పెట్టి కొడతా. లేదు మీరు బ్యాక్ ఆఫ్ లెంత్, గుడ్ లెంత్లో బాల్ వేసి టాప్ ఆఫ్ స్టెమ్ని హిట్ చేస్తారా, నేను డిఫెండ్ చేస్తాను, ఈజీగా సింగిల్స్ తీసుకుంటాను. సో రియల్లీ వైభవ్ సూర్యవంశీ ఓచ కోతల క్యాలిక్యులేషన్ కూడా కనిపించింది. బ్లైండ్గా స్లాగింగ్ చేయలేదు. తన ఆర్క్లో ఉన్న షాట్స్ని గట్టిగా డౌన్ ది గ్రౌండ్ కొట్టాడు. కానీ మిగతా షాట్స్ మాత్రం అమోఘమని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ బాల్ని బాగానే వేశాడు, ఆల్మోస్ట్ యార్కర్ వేశాడు. బట్ అయినా కానీ వైభవ్ సూర్యవంశీ తను 4 కొట్టాడు. సో రియల్లీ సూర్యవంశీ అయితే బడా బౌలర్స్ తుంతికారేస్తున్నాడు భయ్య. లాస్ట్ మ్యాచ్లో బుమ్రా ట్రెంట్ బౌల్ని కొట్టాడు. ఈ మ్యాచ్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ హేజల్వుడ్ని కొట్టాడు. మెయిన్గా ఫస్ట్ వికెట్ పడిన తర్వాత అతని విధ్వంసం ఇంకా పెరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మరోసారి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. సో వైభవ్ సూర్యవంశీ అయితే డిఫరెంట్ జోన్లో కనిపిస్తున్నాడు. అతని బ్యాటింగ్ వేరే లెవెల్. అసలు ప్రతి మ్యాచ్లో కూడా 300 స్ట్రైక్ రేట్తో కొట్టడం ఏంటి భయ్య. ఓన్లీ ఫస్ట్ మ్యాచ్లో చిన్న టార్గెట్, అలాగే సిఎస్కే బౌలింగ్ కూడా అంత బాగాలేదు కాబట్టి కొట్టాడు అనుకున్నాం. కానీ తర్వాత ముంబై బౌలర్స్ని కొట్టాడు, ఇప్పుడేమో ఆర్సీబీ బౌలర్స్ని కొట్టాడు. సో ఈ పిల్ల రాక్షసుడు ఆకలి ఇప్పట్లో తిరిగిలా కనిపించట్లేదు. దొరికిన బౌలర్ని దొరికినట్టు కొట్టేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అతని బ్యాటింగ్ దెబ్బకి ఆర్ఆర్ టీం చేసింగ్లో చాలా ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు పవర్ ప్లేలోనే ఏకంగా 97 పరుగులు కొట్టారు. ఈ సీజన్లో ఇదే హైయెస్ట్ అనుకుంటా. మెయిన్ ఆర్సీబీ బౌలర్స్ ఫస్ట్ 2 మ్యాచెస్లో పవర్ ప్లేలో 3 వికెట్స్ తీశారనుకుంటా. కానీ ఈ మ్యాచ్లో మాత్రం 1 వికెటే పడింది. అది కూడా ఎంత మూల్యానికి, భారీ మూల్యం, 97 పరుగులు చెల్లించుకున్నారు. సో సూర్యవంశీ అయితే కేవలం 26 బాల్స్కి 78 రన్స్ కొట్టాడు. అతని ఇన్నింగ్స్లో 4 4లు ఉంటే 7 సిక్సర్లు ఉన్నాయి. మెయిన్ అతని బ్యాటింగ్ దెబ్బకి ఆర్ఆర్ టీం 8 ఓవర్స్కి 129 పరుగులు కొట్టేశారు. అంటే టార్గెట్లో 65% 8 ఓవర్లకే కొట్టేశారు. ఈవెన్ ఆ తర్వాత వాళ్ళకి వైభవ్ సూర్యవంశీ అవుట్ అయినా సరే ఈక్వేషన్ పెద్ద కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే 2 బాల్ లేదా ఓవర్కి 7 పరుగులు చెప్పిన కొడితే సరిపోద్ది అన్నట్టు మారిపోయింది ఈక్వేషన్. ఇన్ఫాక్ట్ సూర్యవంశీకి ధ్రువ్ జురేల్ అద్భుతమైన సపోర్ట్ అందించాడు. ఈవెన్ అతను ఒక ఎండ్లో సెకండ్ ఫిడిల్ ఇన్నింగ్స్ అన్నట్టే కనిపించినప్పటికీ తన స్ట్రైక్ రేట్ చూడండి, అతను కూడా 188 ఉంది. సో జురేల్ మరియు సూర్యవంశీ కలిసి 2వ వికెట్కు కేవలం 34 బంతులను 100 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఐపీఎల్ లిస్టులో చూసుకుంటే ఇది సెకండ్ ఫాస్టెస్ట్ 100+ పార్ట్నర్షిప్. మెయిన్లీ పార్ట్నర్షిప్లో ఇద్దరు బ్యాట్స్మెన్ నుంచి కూడా ఫైర్ వర్క్స్ చూసాం. ధ్రువ్ జురేల్ కూడా 15 బంతులు 38 పరుగులు చేశాడు. బట్ ఎనివే జురేల్ బ్యాటింగ్ లైమ్ లైట్ వచ్చింది మాత్రం సూర్యవంశీ వికెట్ పడిన తర్వాత. మెయిన్ ఇన్నింగ్స్ని చాలా మంచిగా గైడ్ చేసి చేసిని ఫినిష్ చేశాడు. లాస్ట్ ఇయర్లో గేమ్స్ని ఫినిష్ చేసే విషయంలో తను చేసిన మిస్టేక్స్ ఈ సీజన్లో చేయట్లేదు. ఇన్ఫాక్ట్ ఒక రిటెంప్షన్ అని చెప్పుకోవచ్చు అతనికి. సో ఈ 200+ టార్గెట్ చేసిన ఆర్ఆర్ టీంకి టాప్ ఆర్డర్లో ఇద్దరు బ్యాట్స్మెన్ 160 రన్స్ కొట్టేశారు. అంటే సూర్యవంశీ 78, జురేల్ 81, విచ్ మీన్స్ వీళ్ళిద్దరు కలిసి 159 పరుగులు కొట్టారు. దీంతో ఆర్సీబీ టీం ఎక్కడ మ్యాచ్ గెలుస్తుంది? మళ్ళీ మనం ప్రివిడీలో చెప్పుకున్నాం వాళ్ళు మ్యాచ్ గెలవాలంటే ఆర్ఆర్ టీం యొక్క టాప్ ఆర్డర్ అవుట్ చేయాలని చెప్పి. బట్ ఆ విషయంలో ఆర్సీబీ టీం కంప్లీట్లీ ఫెయిల్ అయింది. పర్టికులర్గా అభినందన్ సింగ్ చాలా బ్యాక్ ఫైర్ అయ్యాడు. పవర్ ప్లే అతనికి ఒక ఓవర్ ఇచ్చారు, ఆ ఓవర్లో 24 రన్స్ అన్నీ వచ్చేసాయి. అండ్ టీమ్ డేవిడ్కి చూసుకుని ఒక ఓవర్ ఇచ్చారు, అందులో కూడా 18 రన్స్ వచ్చేసాయి. ఇక హేజల్వుడ్ మరి భూవీ చూసుకున్న రన్స్కి వెళ్ళారు. హేజల్వుడ్ 2 వికెట్లు తీసినప్పటికీ 44 రన్స్ ఇచ్చాడు. అండ్ భూవీ 37 రన్స్ ఇచ్చాడు. సో ఆర్సీబీ బౌలింగ్లో చూసుకుంటే కృణాల్ పాండ్యా ఒక్కడికే మంచి బౌలింగ్ పడింది. 4 ఓవర్స్కి 30 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసిన తర్వాత ఒక బౌన్సర్ వేయడం చూసాం హెట్ మేర్కి. ఆ నెట్ మేర్ చూసుకుంటే ఇంకా తెలివైనాడు, ఆ బౌన్సర్ని అప్పర్ కట్ ఆడదాం అనుకున్నాడు. సో విధంగా కృణాల్ పాండ్యా అయితే మెల్లగా బ్రేక్స్ చేసి ఆర్సీబీ టీంని కంబ్యాక్ చేసే ప్రయత్నం చేశాడు. బట్ అగైన్ జురేల్ మరియు జడేజా మధ్య ఒక సెన్సిబుల్ పార్ట్నర్షిప్ చూసాం. ఎస్పెషల్లీ గేమ్ను త్వరగా ఫినిష్ చేయాలని చెప్పి హరీనెస్ కనిపించలేదు. జడేజా టైం తీసుకున్నాడు, తన ఇంపార్టెన్స్ని అర్థం చేసుకున్నాడు. నేను అవుట్ అయిపోతే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ ప్రెజర్లో ఉంటారు, సో మనం మెల్లగాడి కంప్లీట్ చేద్దాం అనుకున్నాడు, అలాగే చేశాడు. అండ్ జురేల్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చివరి వరకు క్రీజ్లో ఉండి మ్యాచ్ని గెలిపించాడు. సో నిజానికి ఆర్సీబీ టీం అయితే 2వ స్పిన్నర్ని మిస్ అయ్యారు భయ్య. మెయిన్ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్వర్ని తీసుకురావడం తప్పేమీ కాదు. బట్ ప్లేయింగ్ లోన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇంకా కాస్త తెలివిగా ఆలోచించుంటే బాగుండేది. అంటే మన దగ్గర అలానే థర్డ్ పేస్ బౌలింగ్ ఆప్షన్గా రొమారో షెఫర్డ్ ఉన్నాడు. దీంతో ఎక్స్ట్రా పేస్ని పెట్టుకోవడం ఎందుకు, శ్రేయస్ శర్మని ప్లేయింగ్ లోన్లో పాడేద్దాం, అభినందన్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకునే ప్రయత్నం చేద్దాం అని ఆలోచించుంటే సరిపోయేది. ఎందుకంటే ఆర్సీబీ టీంకి ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్స్ అంత ఎక్కువగా కనిపించట్లేదు. టీమ్ డేవిడ్ ఉన్నాడు కానీ ఒక ఓవర్ వేసాడు, ఏమైంది, ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. అదే శ్రేయస్ శర్మ ఉండుంటే ఆర్సీబీ టీం యొక్క బౌలింగ్ చేంజెస్ ఇంకా డిఫరెంట్గా ఉండేవి.
అంటే అభినందన్ సింగ్ ప్లేస్లో రొమారి షెఫర్డ్ని యూజ్ చేసుకునేవాళ్ళు. అండ్ షెఫర్డ్ చూసుకుంటే కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. సో ఆర్సీబీ టీం ఎక్కడ ట్రిక్ వేశారంటే ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు. పైగా వాళ్ళు తీసుకొచ్చిన వెంకటేశ్వర్ కూడా వాళ్ళకి ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ ఇవ్వగలరు. దీంతో నెక్స్ట్ మ్యాచెస్ నుంచి ఆర్సీబీ టీం ఆ మూడో పేస్ బౌలింగ్ ఆప్షన్ ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకోవాలి. సురేష్ శర్మ డైరెక్ట్గా ప్లేయింగ్ లోన్లో వేసుకుంటే బెటర్. బట్ ఎనివే పవర్ఫుల్ ఆర్సీబీ బౌలర్స్ ఇంకా బెటర్గా బౌలింగ్ చేసి ఉండాల్సిందే. మళ్ళీ వైభవ్ సూర్యవంశీ అలా కొడుతున్నప్పుడు ఇంకా వైట్ వర్కర్స్కి వెళ్ళిపోవడమే. ఎందుకంటే అతను బాడీ దగ్గర ఎలాంటి లెంత్ బాల్ వేసినా కొట్టేస్తున్నాడు. దీంతో వైట్ వర్కర్స్ ఏమైనా వేస్తే మిస్టైమ్ చేసేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఆర్సీబీ పేసర్స్ మాత్రం ఆ ప్లాన్ బిని వర్కౌట్ చేయలేకపోయారు. సీజన్లో అయితే ఆర్సీబీ టీంకి ఫస్ట్ వాటమే. వేరే రాజస్థాన్ టీం చూసుకుంటే వరుసగా 4 మ్యాచ్ గెలిచేశారు. మళ్ళీ ఆ పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్ని చాలా పదిలం చేసుకున్నారు. 8 పాయింట్స్ ఉన్నాయి. వేరే ఆర్సీబీ టీం థర్డ్ ప్లేస్లో ఉన్నప్పటికీ కాపాడుకోవడం కష్టమే. బట్ ఎన్నో ఆర్సీబీ టీం ఓడిపోయింది వాళ్ళ ఫామ్లో ఉన్న జట్టుతోనే. దీంతో మరీ అంత ఫరక్ పడదు. ఎందుకంటే దీని నుంచి వాళ్ళు నేర్చుకుని కంబ్యాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ తర్వాత క్యాప్స్ విషయానికి వస్తే మార్పు జరిగింది. వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ రేస్లో టాప్లోకి వెళ్ళిపోయాడు. 200 రన్స్ కొట్టేశాడు 4 మ్యాచెస్లో. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుని ఆర్ఆర్ బ్యాట్స్మెనే ఉన్నారు. జైస్వాల్ సెకండ్ ప్లేస్, ధృవజురాల్ థర్డ్ ప్లేస్. సో లాస్ట్ ఇయర్ జీటీ టాప్ ఆర్డర్లో ఈ సీజన్లో ఆర్ఆర్ టాప్ ఆర్డర్ అదర్ కొట్టేస్తుంది. ముగ్గురు కూడా రన్స్ కొడుతున్నారు. ఇక పర్పుల్ క్యాప్ చూసుకున్న బిష్ణు దగ్గర ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాడు. 9 వికెట్లతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. సో ప్రజెంట్ ఆర్ఆర్ టీం అయితే మంచి మూడ్లో ఉన్నారు. టాప్ గేర్లో దూసుకుపోతున్నారు. ఇన్ఫాక్ట్ ఇదే దూకుడుతో మరి 4 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ స్పాట్ కూడా ఫిక్స్ అయిపోద్ది. చూడాలి మరి ఆర్ఆర్ దూకుడు కంటిన్యూ అవుతుందా లేకపోతే ఏ టీం అయినా బ్రేక్ వేస్తుందా అనేది.